ఒక చిన్న గ్రామంలో అన్నయ్య విజయ్, చెల్లెలు లావణ్య కలిసి చిన్నతనాన్ని ఆటలాడుతూ, నవ్వుతూ, చాక్లెట్లు పంచుకుంటూ, పుస్తకాలు మార్చుకుంటూ, చదువుకుంటూ, ఒకరిమీద ఒకరు తల్లిదండ్రులు దగ్గర ఫిర్యాదు చేస్తూ, అన్నయ్య తన ముద్దు చెల్లకి సైకిల్ నేర్పిస్తూ హాయిగా ఉండేవారు. చెల్లి లావణ్యకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేకపోయేవాడు విజయ. ఇలా వాళ్ల బంధం క్రమంగా బలంగా మారింది. కాలం గడిచింది. ఇద్దరూ పెద్దవారై ఉద్యోగాలు చేస్తూ బాగా స్థిరపడ్డారు. కాని ఆ బంధం మారకూడదు కదా. కాని మనసుల మధ్య దూరం పెరిగింది. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఇప్పుడు ఒక బంధాన్ని చేలచెడనికి కారణమవుతోంది. ఒక సంతకం కోసం ఓదార్పులు కాదు, నిందలు, గోదవలు ప్రారంభమయ్యాయి. విషయం న్యాయస్థానం వరకు వెళ్ళింది. సంవత్సరాలు గడిచాయి. వారి మధ్య దూరం మరింతగా పెరిగింది. ఒక రోజు రాత్రి విజయ్ గోడమీద ఉన్న ఒక పాత ఫోటో చూశాడు. వాళ్ళిద్దరూ చిన్నప్పుడు సైకిల్పై వెళ్తున్న చిత్రమది. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. కన్నీళ్లతో ముఖమంతా తాదిచిపోయింది. ఎందుకు ఇలా అయింది అనే ప్రశ్న మనసును కురిపేసింది. మనసులో నిరుత్సాహం, బాధ. చిన్నప్పుడు పుస్తకాలు, స్వీట్లు, ఇలా పంచుకున్న ఆనందం, చెల్లేలు ముఖంలో సంతోషం కనిపించేది. కాని ఇప్పుడు ఆస్తి పంచుకుంటున్న సమయంలో కళ్ళు ఎందుకు ఈ కన్నీళ్లతో నిండిపోతున్నాయి? ఈ మనశ్శాంతి లేని బ్రతుకు ఎందుకు అని బాధపడ్డాడు. మరుసాటి రోజు విజయ్ లావణ్య దగ్గరికి వెళ్లాడు. ఇంటి తలుపు తట్టాడు. చెల్లేలు ఎవరు అని అడుగుతో తలుపు తెరిచింది. ఇంకేముంది, ఎదురుగా అన్నయ్య. ఆస్తికోసం చంపడానికి వచ్చాదేమో అని చెల్లేలు మనస్లో అనుకుంది. కాని విజయ్ అలా చెయ్యాలేదు. మౌనంగా ఆమె వద్దకు వెళ్లాడు. ఆమె చేతిని పట్టుకొని అంటాడు, ఆస్తి కాదు, నువ్వే నాకు ముఖ్యం. ఒక హృదయాన్ని కదిలించే క్షణం అది. ఏ చిత్రకారుడు గీయలేని చిత్రలవి. అన్న చెల్లెల ఆనందానికి అంతులేదు. తోటలో ఉన్న బెంచ్పై కూర్చొని ఒకరి ఆనందాన్ని ఒకరు పంచుకున్నారు. చిన్నప్పుడు కలిసి తీసుకున్న ఫోటో చూస్తున్నారు. తల్లిదండ్రులు ఆస్తికన్న విలువైనవి బంధాలు. అన్నచెల్లెలు, అన్నతమ్ముళ్ళు మధ్య ప్రేమ. కలిసి ఉన్నప్పుడు జీవితానికి అర్థముంటుంది, ఆనందముంటుంది. ఏమంటారండి?